This video I am explaining about galvanic cells and electrolytic cells. These are comes under electrochemical cell. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో వాట్ ఈజ్ మెంట్ బై ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే కాన్సెప్ట్ చూసాం కదమ్మా. సో అండర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ we study two types of changes generally. One is conversion of electrical energy into chemical energy. Second one is conversion of chemical energy into electrical energy. Those cells which converts chemical energy into electrical energy is called galvanic cells. అలానే those cells which converts electrical energy into chemical energy is called electrolytic cells. ఆ టూ టైప్స్ ఆఫ్ సెల్స్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాల్వానిక్ సెల్స్ డిస్కస్ చేస్తే కనుక గాల్వానిక్ సెల్స్లో స్పాంటేనియస్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎనీ స్పాంటేనియస్ రియాక్షన్ చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీ దట్ ఈస్ డెల్టా జీ ఈక్వల్స్ టు నెగిటివ్. ఆ డెల్టా జీ ఈక్వల్స్ టు నెగిటివ్ అనే వాల్యూ ఎందుకు వస్తుందంటే జనరల్లీ డెల్టా జీ ఈక్వల్స్ టు డెల్టా హెచ్ మైనస్ టీడీఎస్. ఇది ఎలా వచ్చింది అంటే కనుక ఫ్రీ ఎనర్జీ చేంజ్ రావడానికంటే ముందు మనం జీ ఈక్వల్స్ టు ఎంథాల్పీ మైనస్ టీఎస్. ఇది మనకి గిబ్స్ ఫ్రీ ఎనర్జీకి ఎంథాల్పీకి ఎంట్రోపీకి ఉండే రిలేషన్. దీన్ని డిఫరెన్సియేషన్ చేస్తే కనుక ఈక్వేషన్ని వీ గెట్ డెల్టా జీ ఈక్వల్స్ టు డెల్టా హెచ్ మైనస్ టీడీఎస్. ఈ ఈక్వేషన్లో మనకి ఎంథాల్పీ అండ్ ఎంట్రోపీ ఆఫ్ రియాక్షన్ మనకి రెండు టర్మ్స్ నెగిటివ్ వచ్చాయనుకోండి, ఇది నెగిటివ్ వాల్యూ అలానే ఇది పాజిటివ్. ఫర్ స్పాంటేనియస్ రియాక్షన్స్ ఎంథాల్పీ ఈజ్ నెగిటివ్ అండ్ ఎంట్రోపీ డెల్టా ఎస్ మీన్స్ ఎంట్రోపీ ఈజ్ పాజిటివ్ ఇంటూ నెగిటివ్ బికమ్స్ నెగిటివ్. సో ఓవరాల్గా నెగిటివ్ ప్లస్ నెగిటివ్ ఈజ్ నథింగ్ బట్ ఓవరాల్గా మనం ఫైనల్లీ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ బికమ్స్ నెగిటివ్ వాల్యూ. ఈ నెగిటివ్ వాల్యూ అనేది మనకి ఏ రియాక్షన్ ఇండికేట్ చేస్తుందంటే స్పాంటేనియస్ రియాక్షన్ని. సో ఇన్ గాల్వానిక్ రియాక్షన్ galvanic cells spontaneous redox reaction takes place to generate electricity. Redox reaction means both reduction and oxidation takes place simultaneously. Those reaction is called redox reaction. ఓకే, ఇందాకే చెప్పుకున్నాం కదమ్మా గాల్వానిక్ సెల్స్లో మనకి ఏ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది, కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఫైనల్గా ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ గాల్వానిక్ సెల్ సెటప్ చూస్తే కనుక మనకి టూ టైప్స్ ఆఫ్ సెల్స్ని మెయింటైన్ చేస్తాం. ఫర్ ఫైనల్ సెల్ సెటప్ వీ కన్సిడర్ టూ డిఫరెంట్ ఆఫ్ సెల్స్ మీన్స్ ఇదొక ఆఫ్ సెల్ రియాక్షన్ అని చెప్తాం, ఇదొక ఆఫ్ సెల్ రియాక్షన్ అని చెప్తాం. రెండింటిని కూడా మనం సాల్ట్ బ్రిడ్జ్తో కంబైన్ చేస్తాం. ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ ప్రజెంట్ అయి ఉంటుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, ఈ రెండింటిని కూడా మనం బ్యాటరీతో కనెక్ట్ చేస్తాం. ఓకే, సో దీన్ని సాల్ట్ బ్రిడ్జ్ అని చెప్తాం. సో galvanic cell setup has two different half cell reaction. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న హాఫ్ సెల్ని లెఫ్ట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ అని చెప్తాం, లెఫ్ట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ LHE. అలానే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎలక్ట్రోడ్ని ఈ సెల్ రియాక్షన్ జరగడానికి ఎలక్ట్రోడ్ కావాలి కదా, దీన్ని రైట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ అని చెప్తాం. ఓవరాల్ సెల్ రియాక్షన్ని ఇంకా దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే లెఫ్ట్ ఆఫ్ సెల్ రియాక్షన్. ఓకే, లెఫ్ట్ ఆఫ్ సెల్ రియాక్షన్, దీన్ని రైట్ ఆఫ్ సెల్ రియాక్షన్ అని కూడా చెప్పొచ్చు. ఓవరాల్ సెల్ రియాక్షన్ వచ్చేసరికి నెట్ ఆర్ ఓవరాల్ సెల్ రియాక్షన్ అని చెప్తాం. నెట్ ఆర్ ఓవరాల్ సెల్ రియాక్షన్. In the case of galvanic cell setup, anode is a negative sign and cathode having positive sign. ఓకే, జనరల్గా ఈ గాల్వానిక్ సెల్స్లో మనం ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక డేనియల్ సెల్ ఈజ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ గాల్వానిక్ సెల్. ఇక్కడ మనకి గాల్వానిక్ సెల్కి డేనియల్ సెల్కి డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ మనం గాల్వానిక్ సెల్ సెటప్ని తీసుకొని సేమ్ సెటప్ ఇప్పటివరకు చెప్పుకున్నట్టుగా టూ ఎలక్ట్రోడ్స్ ప్రజెంట్ అయి ఉంటాయి, అలానే సాల్ట్ బ్రిడ్జ్ అనేది రెండింటిని కంబైన్ చేస్తాం. దాంతోపాటుగా మనకి ఫ్లో ఆఫ్ అయాన్స్ ఇండికేట్ చేయడం కోసం ఒక బ్యాటరీని కూడా కొన్ని కేసెస్లో కనెక్ట్ చేస్తాం. సో ఈ కేసులో మనకి ఎలక్ట్రోడ్స్ అనేవి జింక్ అండ్ కాపర్ యూస్ చేస్తే కనుక దాన్ని మనం డేనియల్ సెల్ అని చెప్తాం. జింక్ అండ్ కాపర్ అనే టూ
ఎలక్ట్రోడ్స్ని మనం కన్సిడర్ చేస్తే దట్ గాల్వానిక్ సెల్ సెటప్ బికమ్స్ డేనియల్ సెల్. ఓకే, ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తే కనుక ఎలక్ట్రోడ్ అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం. నెక్స్ట్ ఎలక్ట్రోడ్స్ ఎప్పుడూ కూడా దాని యొక్క పర్టిక్యులర్ దీన్ని మనం సపోజ్ ఇది ఎలక్ట్రోడ్ కదమ్మా, ఎలక్ట్రోడ్ కదా, ఎలక్ట్రోడ్స్ ఎప్పుడు కూడా వాటికి కరస్పాండింగ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్లోనే డిప్ చేయాలి. సపోజ్ మనం జింక్ తీసుకున్నాం అనుకోండి, జింక్ ఎలక్ట్రోడ్ ఈజ్ డిప్డ్ ఇన్ జింక్ కరస్పాండింగ్ సొల్యూషన్, దట్ ఈస్ వీ కన్సిడర్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్. సపోజ్ మనం కాపర్ ఎలక్ట్రోడ్ తీసుకుంటే కనుక కాపర్ రాడ్ ఈజ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఇక్కడ మనకి సొల్యూషన్ అనేది కాపర్ సల్ఫేట్ ఆర్ జింక్ సల్ఫేటే ఉండాలని లేదు, ఏదైనా కానీ మనకి ఏ మెటల్ యూస్ చేస్తున్నామో ఆ కరస్పాండింగ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ మాత్రమే వాడాలి. దిస్ ఈజ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్, దిస్ ఈజ్ ఎలక్ట్రోడ్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేనియల్ సెల్ సెటప్. ఈ డేనియల్ సెల్కి వచ్చేసరికి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ జింక్ మెటల్ అండ్ ఇట్స్ సాల్ట్ సొల్యూషన్. ఈ సాల్ట్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ మనం ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఆఫ్ జింక్ సల్ఫేట్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది ఆఫ్ సెల్ రియాక్షన్ అండ్ కాపర్ మెటల్ అండ్ ఇట్స్ సాల్ట్ సొల్యూషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సెకండ్ ఆఫ్ రియాక్షన్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గాల్వానిక్ సెల్ రియాక్షన్లో 2 ఆఫ్ సెల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, దానిలో మనం డేనియల్ సెల్కి వచ్చేసరికి జింక్ సల్ఫేట్ వన్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్ సొల్యూషన్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్గా యూస్ చేస్తాం. అలానే కాపర్ సల్ఫేట్ వచ్చేసరికి అనదర్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్గా యూస్ చేస్తాం. సో కాపర్ సల్ఫేట్కి వచ్చేసరికి కాపర్ రాడ్ని డిప్ చేస్తాం, జింక్ సల్ఫేట్కి వచ్చేసరికి జింక్ రాడ్ని డిప్ చేస్తాం. జింక్ సల్ఫేట్ ఎలక్ట్రోలైట్ అనేది మనం ఇక్కడ తీస్తాం, జింక్ సల్ఫేట్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ఓకే, ఇక్కడ కాపర్ సల్ఫేట్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ని తీసుకుంటాం. ఈ రెండింటిని కూడా మనకి ఫ్లో ఆఫ్ అయాన్స్ అనేవి జింక్ అయాన్స్ అలానే కాపర్ అయాన్స్ రెండు కూడా ఒక ఆఫ్ సెల్ నుంచి ఇంకొక ఆఫ్ సెల్కి ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం మనం సాల్ట్ బ్రిడ్జ్ని యూస్ చేస్తాం. దిస్ ఈజ్ సాల్ట్ బ్రిడ్జ్. సాల్ట్ బ్రిడ్జ్ ఈజ్ ఏ యూ షేప్ గ్లాస్ ట్యూబ్. సాల్ట్ బ్రిడ్జ్ ఈజ్ ఏ యూ షేప్ గ్లాస్ ట్యూబ్. ఓకే, ఓవరాల్ సెల్ రియాక్షన్ కన్సిడర్ చేస్తే కనుక ఫర్ డేనియల్ సెల్స్ వీ అబ్జర్వ్ దిస్ టైప్ ఆఫ్ సెల్ రియాక్షన్. ఇక్కడ మనకి సాల్ట్ బ్రిడ్జ్ అని చెప్పుకున్నాం కదమ్మా, జనరల్ సెట్టింగ్ ఆఫ్ డేనియల్ సెల్ అని చెప్పచ్చు ఇది. సో ఇక్కడ మనకి సాల్ట్ బ్రిడ్జ్ వచ్చేసరికి యూ షేప్డ్ గ్లాస్ ట్యూబ్ అని చెప్పొచ్చు. దిస్ సాల్ట్ బ్రిడ్జ్ జనరల్లీ ఫిల్డ్ విత్ సొల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ లైక్ అమోనియం నైట్రేట్, KCl, KNO3, AgNO3 ఎక్సెట్రా. ఓకే, ఈ సాల్ట్ బ్రిడ్జ్ మెయిన్గా యూస్ చేయడానికి ఉండే పర్పస్ ఏంటంటే, సపోజ్ మనం దీనిలో ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నాం, దీనిలో ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నాం. ఇన్ కేస్ మనం సాల్ట్ బ్రిడ్జ్ని యూస్ చేయకపోతే ఏదర్ ఈ ఎలక్ట్రాన్ యూస్ చేసినప్పుడు జింక్ కదమ్మా ఇటు సైడ్, అలానే ఈ ఎలక్ట్రాన్ యూస్ చేసినప్పుడు ఇటు సైడ్ కాపర్ కదా, ఏదర్ జింక్ రాడ్ నుంచి జింక్ అయాన్స్ ఫ్లో అనేది ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే కాపర్ రాడ్ నుంచి కాపర్ అయాన్స్ ఫ్లో అనేది ఎక్కువ అవ్వచ్చు ఓవరాల్ రియాక్షన్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు. సో అలా జరగకుండా ఈక్వల్ మొబిలిటీ ఆఫ్ అయాన్స్ని అబ్జర్వ్ చేయడం కోసం మనం సాల్ట్ బ్రిడ్జ్ని యూస్ చేస్తాం. సో ఈ సాల్ట్ బ్రిడ్జ్ ఏం చేస్తుందంటే రెండింటిని ఒకవేళ ఫ్లో ఎక్కువైతే కనుక ఏదర్ జింక్ అయినా కానీ కాపర్ కానీ మొబిలిటీ ఆఫ్ అయాన్స్, దట్ ఈస్ మూవింగ్ ఆఫ్ అయాన్స్ అనేవి ఫాస్ట్గా ఉన్నా, ఎక్కువగా అయాన్స్ ఫ్లో అయిపోతున్నా ఒక ఎలక్ట్రాన్ నుంచి ఇది కంట్రోల్ చేసి ఈక్వల్గా మూవ్ అయ్యేలా చేస్తుంది. జింక్ అయాన్స్ ఈక్వల్గా మూవ్ అవుతాయి, అలానే కాపర్ అయాన్స్ కూడా అటు నుంచి ఇటు సైడ్కి ఈక్వల్గా మూవ్ అవుతాయి. దిస్ ఈజ్ మెయిన్ పర్పస్ బై యూజింగ్ సాల్ట్ బ్రిడ్జ్. ఓకే, దిస్ ఈజ్ జనరల్ సెట్టింగ్ ఆఫ్ డేనియల్ సెల్. మనకి డేనియల్ సెల్కి వచ్చేసరికి కాపర్ రాడ్ అలానే జింక్ రాడ్ రెండు యూస్ చేస్తాయని చెప్పుకున్నాం కదా. ఇక్కడికి వచ్చేసరికి ఎలక్ట్రోలైట్ వచ్చేసరికి జింక్ సల్ఫేట్ని యూస్ చేస్తాం. ఈ ఇటు సైడ్ ఉన్న రైట్ సైడ్ ఎలక్ట్రోలైట్ కింద మనం కాపర్ సల్ఫేట్ యూస్ చేస్తాం. కాపర్ సల్ఫేట్ ఎలక్ట్రోలైట్ ఉన్న దగ్గర మనకి ఎలక్ట్రోడ్ యూస్ చేస్తాం కదమ్మా, దట్ ఈస్ కాపర్ ఎలక్ట్రోడ్. దిస్ ఈజ్ కాపర్ ఎలక్ట్రోడ్, దిస్ ఈజ్ జింక్ ఎలక్ట్రోడ్.
both are connected through a battery. Both are connected through a battery. This is a battery. This is a battery. So ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి జింక్ అండర్గో రియాక్షన్స్, రైట్ హ్యాండ్ సైడ్ కాపర్ అండర్గో రియాక్షన్స్. ఓవరాల్ వర్కింగ్ ఆఫ్ డానియల్ సెల్ని అబ్జర్వ్ చేస్తే కనుక జింక్ రాడ్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ కాపర్ రాడ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో జింక్ రాడ్ని మనం జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేసాం కదా, జింక్ రాడ్. దిస్ ఈజ్ జింక్ రాడ్, దిస్ ఈజ్ కాపర్ రాడ్. ఈ జింక్ రాడ్ని జింక్ సల్ఫేట్లో డిప్ చేసినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే జింక్ అనేది ఏంటి మనకి ట్రాన్సిషన్ మెటల్ కదా, సో ఈ జింక్ అనేది జింక్ +2గా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది, 2 ఎలక్ట్రాన్స్ లాస్ అనేది జరుగుతుంది. ఓకే, అలానే కాపర్కి వచ్చేసరికి మనకి కాపర్ 2+ కాస్త 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసి కాపర్గా ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్కి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే ఏం రియాక్షన్ జరిగింది, అక్కడ ఆక్సిడేషన్ జరిగిందా, రిడక్షన్ జరిగిందా? ఈ కేసుకి వచ్చేసరికి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరిగింది. ఓవరాల్ రియాక్షన్లో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగింది కనుక దిస్ ఈజ్ అన్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఇక్కడికి వచ్చేసరికి దీనికి యాడ్ చేస్తున్నాం ఇనీషియల్గా, సో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగింది. దిస్ ఈజ్ ఏ రిడక్షన్ రియాక్షన్. సో ఫైనల్గా ఆక్సిడేషన్ in Daniell cell takes place at zinc rod and reduction takes place at copper rod. ఓకే, జింక్ రాడ్, కాపర్ రాడ్. సో ఓవరాల్గా కనుక మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఎలా ఉందో అబ్జర్వ్ చేస్తే కనుక ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ కాపర్ రాడ్ టు జింక్ రాడ్ అని చెప్పచ్చు త్రూ వైర్. ఓకే, ఫైనల్గా మనం ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూస్తే కనుక జింక్ టు కాపర్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ జింక్ టు కాపర్. ఎందుకంటే జింక్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది కదా, జింక్ దగ్గర ఆక్సిడేషన్ జరిగినప్పుడు Zn అనేది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. నెక్స్ట్ కాపర్ దగ్గర రిడక్షన్ జరిగినప్పుడు కాపర్ గెయిన్ ఎలక్ట్రాన్స్, దట్ 2 ఎలక్ట్రాన్స్ ఈజ్ గెయిన్డ్ బై కాపర్. కాపర్ అనేది ఆ 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసి ఫైనల్గా కాపర్గా ఫామ్ అవుతుంది. సో ఓవరాల్ నెట్ రియాక్షన్ అంటే ఏం చెప్పచ్చు, ఓవరాల్ నెట్ రియాక్షన్ మీన్స్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రియాక్షన్ని, రైట్ హ్యాండ్ సైడ్ రియాక్షన్ని రెండింటిని, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రియాక్షన్ని అలానే రైట్ హ్యాండ్ సైడ్ రియాక్షన్ని రెండింటిని యాడ్ చేస్తే బోత్ సైడ్స్ మనకి ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అయితే వీ గెట్ జింక్ ప్లస్ కాపర్ 2+ is gives rise to Zn, 2+ is gives rise to కాపర్. ఓకే, ఓవరాల్ సెల్ రియాక్షన్ని మనం అలా చెప్పచ్చు. సో జింక్ ఇన్ సాలిడ్ స్టేట్ అలానే కాపర్ ఇన్ సాలిడ్ స్టేట్గా చెప్పచ్చు. ఓవరాల్ రియాక్షన్ రాయడానికంటే ముందు మనం యానోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరిగింది, క్యాథోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరిగిందో చూద్దాం. ఇన్ galvanic cells ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ అట్ యానోడ్ అండ్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ అట్ క్యాథోడ్. సో ఆక్సిడేషన్ దగ్గర మనకి యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది కదా, సో ఆక్సిడేషన్ ఈ కేసులో ఎక్కడ జరిగింది, మనకి Zn దగ్గర జరిగింది. సో డైరెక్ట్గా యానోడ్ దగ్గర జింక్ రాడ్ని తీసుకుంటాం, సో అక్కడ ఆక్సిడేషన్ జరుగుతుందని చెప్తాం. అలానే క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. సో రిడక్షన్ ఎక్కడ జరిగింది, ఇక్కడ ఈ కేసులో డానియల్ సెల్ కేసులో మనకి కాపర్ రాడ్ దగ్గర జరిగింది. సో ఫైనల్గా రిడక్షన్ టేక్స్ ప్లేస్ అట్ కాపర్ రాడ్. ఓవరాల్ రియాక్షన్ మీన్స్ రెండింటిని యాడ్ చేస్తాం. Zn + Cu2+ is gives rise to Zn 2+ + Cu. ఓకే, ఓవరాల్ సెల్ రియాక్షన్. ఇక్కడ మనకి ఫైనల్గా డేనియల్ సెల్ని అబ్జర్వ్ చేస్తే కనుక బై ఎబో రియాక్షన్స్ కాపర్ ఈజ్ డిస్ప్లేస్డ్ బై జింక్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్. అంతే కదా, కాపర్ సల్ఫేట్ ఎలక్ట్రోలైట్లో మనకి కాపర్ రాడ్ డిప్ చేసినప్పుడు కాపర్ 2+గా ఫామ్ అవుతుంది. కాపర్ 2+ ఈజ్ ఇనీషియల్గా కాపర్ సల్ఫేట్ అంటే ఎలా తీసుకుంటామమ్మా, Cu2+ కాపర్ సల్ఫేట్ ఈజ్ గివ్స్ రైజ్ టు Cu2+ SO4-. మనకి 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసి ఇది ఎలా చేంజ్ అయింది, Cuగా చేంజ్ అయింది. ఓకే, ఇది ఎలా చేంజ్ అయింది, Cuగా చేంజ్ అయింది. సో ఫైనల్గా మనం సెల్ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తే Cu ఇస్ డిస్ప్లేస్డ్ బై Zn అని చెప్పచ్చు. ఫైనల్లీ
In galvanic cells, overall cell reaction is a displacement reaction. Displacement reaction అని ఎందుకు చెప్తున్నామంటే copper is displaced from right hand side electrode, right hand side cell to left hand side cell. అందువల్ల మనం దీన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. galvanic cell, Daniell cell is also a galvanic cell. So in this overall reaction, displacement of copper from right hand cell to left hand cell takes place. Okay, next electrolytic cell అబ్జర్వ్ చేస్తే కనుక electrolytic cell is also a type of electrochemical cell in which electrical energy is converted into chemical energy. Electrical energy is converted into chemical energy. బెస్ట్ ఎగ్జాంపుల్స్ అంటే మనం ఫ్రీక్వెంట్గా వాడే డైలీ హోమ్ నీడ్స్ ఉంటాయి కదా, హీటర్స్ కానీ అవన్నీ కూడా మనకి హీటర్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా మనం ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఆ కెమికల్ ఎనర్జీ అనేది మనకి లోపల జరుగుతుంది కదా సెల్ లోపల. సో ఫైనల్లీ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ ఇన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ కేస్. ఎలక్ట్రోలైటిక్ సెల్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఎలక్ట్రోలైటిక్ సెల్ ఈజ్ క్వైట్ ఆపోజిట్ టు galvanic cell అని చెప్పొచ్చు. ఎందుకంటే galvanic సెల్లో కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, కానీ ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. అలానే ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్స్లో నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ జరుగుతుంది. నాన్ స్పాంటేనియస్ రియాక్షన్స్ మీన్స్ చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీ ఈజ్ పాజిటివ్. అలా కాకుండా galvanic సెల్స్ని అబ్జర్వ్ చేస్తే స్పాంటేనియస్ రియాక్షన్ ఈజ్ టేక్స్ ప్లేస్. డెల్టా జీ ఈజ్ నెగిటివ్. This is also quite opposite from galvanic cell. Okay, so delta Z is positive means change in free energy during the reaction increases అని చెప్పొచ్చు. So delta Z increases, then we get delta Z equals to positive value. యానోడ్ అండ్ క్యాథోడ్ ప్రజెంట్ ఇన్ సేమ్ సెల్. మనం galvanic సెల్ని అబ్జర్వ్ చేస్తే కనుక బోత్ ఆర్ కన్సిడరింగ్ టూ డిఫరెంట్ సెల్స్. అందుకనే మనం లెఫ్ట్ హ్యాండ్ సెల్ అలానే రైట్ హ్యాండ్ సెల్ అని టూ సెల్స్ని కన్సిడర్ చేసుకున్నాం. galvanic సెల్ కేసుకు వచ్చేసరికి రెండింటిని కూడా మనకి సాల్ట్ బ్రిడ్జ్తో కంబైన్ చేస్తాం, కనెక్ట్ చేస్తాం. కానీ ఈ కేసుకు వచ్చేసరికి సెల్ ఈజ్ కన్సిడర్డ్ ఓన్లీ. ఆ టూ రాడ్స్ని కూడా మనకి ఇక్కడ కూడా యానోడ్ క్యాథోడ్ ఉంటాయి, కానీ యానోడ్ క్యాథోడ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ సేమ్ సెల్. అంటే ఇక్కడ మనకి సాల్ట్ బ్రిడ్జ్ యూజ్ చేయాల్సిన నీడ్ అయితే లేదు. ఓకే, సాల్ట్ బ్రిడ్జ్ యూజ్ చేయాల్సిన నీడ్ అయితే లేదు ఇన్ ఎలక్ట్రోలైటిక్ సెల్. ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్స్కి వచ్చేసరికి యానోడ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్ అండ్ క్యాథోడ్ హ్యావింగ్ నెగిటివ్ సైన్. అదే galvanic సెల్స్లో రిప్రజెంట్ చేసినప్పుడు అయితే యానోడ్ హ్యావింగ్ నెగిటివ్ సైన్ అండ్ క్యాథోడ్ హ్యావింగ్ పాజిటివ్ సైన్. అది కూడా మనం మెయిన్ డిఫరెన్స్ అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ని కూడా తీసుకోవచ్చు, కానీ మొత్తం కూడా మనకి ఒకే సెల్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ జనరల్ సిట్టింగ్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సెల్. ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్లో మనకి galvanic సెల్లో ఎలా అయితే బ్యాటరీకి కనెక్ట్ చేసామో ఇక్కడ కూడా రెండు ఎలక్ట్రోడ్స్ని బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. ఓకే, రెండు ఎలక్ట్రోడ్స్ని బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ బ్యాటరీ. ఎందుకంటే మనం బయట నుంచి ఎక్స్టర్నల్గా ఎనర్జీ అనేది సప్లై చేయాలి కదా, ఎలక్ట్రికల్ ఎనర్జీ. దెన్ ఓన్లీ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ ఇన్ ఎలక్ట్రోలైటిక్ సెల్. Okay, this is about different types of electrochemical cells present in electrochemistry. Thank you.